వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేవి ఎస్ఎస్సి ఐబీపీఎస్లా ఇకనండి ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి మనకి లాస్ట్ ఇయర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కదా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి ఏపీతో స్టార్ట్ అయ్యి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. అలాగే అగైన్ మనకి సెకండ్ టర్మ్ కూడా 2025లో ఏఎల్పీ నోటిఫికేషన్ కూడా మనకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించి అప్కమింగ్ వేకెన్సీస్కి సంబంధించి మనకి అన్అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో రాకముందే అప్డేట్స్ అనేవి ఇంటర్నల్ సర్కిల్ ద్వారా విడుదలవుతూ ఉంటాయి కదా. సో అదైతే విడుదలవడం జరిగింది. 10th జూన్ అయితే నోటీస్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఈ టెక్నీషియన్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో ఖాళీలు వచ్చేసరికి 6,374 ఖాళీలు ఉన్నట్లుగా మనకి టెక్నీషియన్ అనేది 51 కేటగిరీస్లో ఇందులో అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, టెక్నీషియన్లో మనకి గ్రేడ్ 1 గ్రేడ్ 3 రకరకాల మనకి జాబ్స్ అనేవి అయితే ఉంటాయి కదా. దీంట్లో మనకి 51 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనకి ఏ జాబ్స్ అనేవి ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది అయితే మనకి పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 6,300కి పైగా మనకి పోస్టులు అయితే ఉండడం జరిగింది. పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇందులో రివర్స్లో అయితే ఉంది కదా, ఒకసారి మీరు సో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ నుండి గ్యాదర్ చేసుకుని ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి అప్కమింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ప్రస్తుతం రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. రైల్వే చాలామంది కూడా ఎన్టీపీసీకి సంబంధించి రివ్యూస్ ఎందుకు చేయట్లేదని చెప్పి కింద కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఆర్ఆర్బీ గతంలో మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే ఇచ్చింది. మనకి సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా క్వశ్చన్స్ అనేవి అయితే షేర్ చేస్తున్నారు. ఈ విధంగా షేర్ చేయడం వల్ల నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకైతే డిసడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి సో మనకి వాళ్ళపైన చట్టపరమైన మనకి చర్యలు అయితే తీసుకుంటాం. మనకి క్వశ్చన్స్ అనేవి అయితే మనకి బయట సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా డిస్కస్ అయితే చేయొద్దని చెప్పి ఆర్ఆర్బీ అఫీషియల్గా ఒక నోటీస్ అయితే ఇచ్చింది. అందుకే మనకి రివ్యూస్ అనేవి అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో అదే మనకి మెయిన్ రీజన్ అనేది రివ్యూస్ చేయకపోవడానికి. సో మీకు రైల్వే ఎగ్జామ్స్ ఎలాగా 1 by 1 ఉన్నాయి. అప్కమింగ్ గ్రూప్ డీకి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేది అయితే రాబోతున్నాయి కాబట్టి ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. సో నెక్స్ట్ ఈ మంత్లో అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీ ఉండొచ్చు. ఆ తర్వాత గ్రూప్ డి అనేది ఉండే అవకాశం ఉంది. అలాగే టెక్నీషియన్ ఏఎల్పీ ఇవన్నీ కూడా 1 by 1 అయితే ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ఐబీపీఎస్ లాగా మనకి కంటిన్యూ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ అనేది అలా కంటిన్యూ చేసి ప్రిపేర్ అవుతూ ఉంటే ఏదో ఒక నోటిఫికేషన్ జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్డేట్ అనేది టెలిగ్రామ్ అనేది మనకి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.